వెల్కమ్ బ్యాక్ టు చిట్ చాట్ విత్ సీనియర్ మోస్ట్ ఏ కోఆర్డినేటర్ వాచస్పతి గారు. సో ఇంతకుముందు ఒక క్వశ్చన్ దగ్గర మనం ఆగిపోయినాము. అదేంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది పాస్ కానీ అని. అది ఎందుకు ఆ విధంగా ఎందుకు టాస్ చేయలేకపోతుంది? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి, లేవని కాదు. అంటే ఒక ఆబ్జెక్టివ్కు 30 మార్కుల వరకు ఏదో ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక కనీసం ఒక 15 మార్కులు కూడా అబ్బాయి రాయకపోతే వాడిని పాస్ చేయడం అనేది కొంత వాడికి రాయటానికి కూడా వస్తుందా రాదా అనేది కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ అన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చి అన్ని రైట్ టిక్కులు పెట్టి వెళ్ళాడు, రాయగలడా రాయలేడా అనే విషయం మనకు సరిగ్గా తెలియదు. కాబట్టి దానికోసం ఒక 20 మార్కులు మనము కేటాయించవలసి వచ్చింది ప్రభుత్వానికి. కాబట్టి ఆ 20 మార్కుల కన్నా అబ్బాయి రాయగలడా లేదా, అది రాయగలిగితే పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం పెట్టబడింది. అది ఇంకొకటి సార్, ఇప్పుడు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏదో విస్తృత స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం పేపర్కి ఇవ్వడము అంతవరకే చేయగలుగుతున్నారు. ఇంకా దీనిని హైదరాబాద్ లో గల్లీ గల్లీకి తీసుకెళ్తే ఇప్పటికు చాలా మంది అనేక స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఈ విధంగా ట్రై చేశారు? మొత్తం బాధ్యత మొత్తం ఏ కాలేజ్కి ఇచ్చేసి అడ్మిషన్ చేసుకోమని చెప్పి అది టాస్క్ కూడా చేస్తే, అంటే డైరెక్టర్ అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అందరు కలిసేసి ప్లస్ ఏ కోఆర్డినేటర్ కలిసేసి దీన్ని విస్తృతంగా చేస్తే అడ్మిషన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా? లేదు, దీంట్లో చిన్న సమస్య ఉంది. మొత్తం మనము ప్రభుత్వాన్ని కాదు వాళ్ళు చేయటం లేదు అంటాం లేదు. ఎందుకంటే ప్రతి కోఆర్డినేటర్ ప్రతి సంవత్సరం ఏమంటారు వాటికి సంబంధించిన పెద్ద పెద్ద పేపర్లు కానీ ఏంటి అవన్నీ ఇచ్చి వాళ్ళని ప్రొపగండా చేయమని చెప్తే కూడా కోఆర్డినేటర్లు కూడా పట్టించుకోవటం లేదు. ఎక్కడో దగ్గర జరుగుతున్న మాట అయితే కోఆర్డినేటర్స్ తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అవన్నీ వీళ్ళందరూ కలిసి ఐకమత్యం చేస్తే ఇంకా బాగుంటుంది. అది అంతేగాని ఉట్టి వాళ్ళదే తప్పు లేదా వీళ్ళదే తప్పు కాదు. దీంట్లో కొంత ఎక్కడో కొద్ది ఐకమత్యంతో లోపించిందేమో అనిపిస్తుంది నాకు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఏ కోఆర్డినేటర్లు అడ్మిషన్ చేస్తున్నారు, సబ్జెక్ట్స్ చెప్తున్నారు, పిల్లలందరినీ కూడా ఎగ్జామినేషన్స్ కి రెడీ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఏ కోఆర్డినేటర్లు ఏమంటారు అంటే ఎగ్జామ్ లోకి వచ్చేసరికి ఇదే ఏ కోఆర్డినేటర్ అని రాక్షసుల లెక్క చూస్తున్నారు. ఎవరు మన ఎగ్జామినేషన్ సెంటర్లలో కానివ్వండి, డిఓ కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు కానీ, అంటే మనది 1% ప్రమేయం లేకుండా ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ కోఆర్డినేటర్కి తెలుసు వాట్ ఈస్ ద క్వశ్చన్ పేపర్, లేకపోతే ప్యాటర్న్స్ ఏంటి, ఎటువంటి పిల్లలు వస్తారని. ఏ కోఆర్డినేటర్కి ఎందుకు చీఫ్ సూపరింటెండెంట్ అవకాశాలు ఇవ్వట్లేదు సెంటర్లలో? ఇక్కడ పొరపాటు జరుగుతుందేమో ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే కోఆర్డినేటర్లే ఉంటే ఏమన్నా చూడండి, మామూలుగా కూడా ఈవెన్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అవుతున్నా కూడా ఒక స్కూల్ టీచర్ ఇంకో స్కూల్ ఆ స్కూల్ టీచర్ని పంపరు. ఎందుకంటే ఏమన్నా అవకాశం ఏమన్నా వాళ్ళ పిల్లలు మా పిల్లలు అనే ఉద్దేశంతో ఏమైనా చెప్తారేమో అని ఎక్కడో కదా ప్రాబ్లం ఉంది అని చెప్పి కోఆర్డినేట్ పంపకపోవడం జరుగుతుంది. కానీ దాంట్లో దురుద్దేశం ఏం లేదు. సో ఇవి మనకి బాధ్యస్పతిగా ఇచ్చినటువంటి మంచి ఇన్ఫర్మేషన్. లాస్ట్ గా ఓపెన్ స్కూల్ విద్యార్థులకు అందరికి కూడా ఒక మంచి వాక్యం చెప్పి, అంటే తన మనసులో ఉన్న మాట, అంటే ఓపెన్ స్కూల్ గురించి, అలాగే స్టూడెంట్స్ అంటే ఇది తీసుకోవడం వలన, ఓపెన్ స్కూల్ చదవడం వలన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనే ఒక మాట చెప్పి ముగించవలసిందిగా కోరుతున్నాను. దీన్ని ఇంకా ప్రజలలో బాగా తీసుకెళ్ళాలి ఒకటి. తర్వాత విద్యార్థులు కూడా, అంటే ఎవరైతే డ్రాప్ అవుట్స్, ఇది ఇంకోటి చాలా వరకు ఇది ఎంప్లాయీస్కు సంబంధించిన విషయం కాబట్టి ఎక్కువ వరకు స్కూల్కు బస్సులలో పోవడమే కాకుండా ఆఫీసులలో పోయి వాచ్మెన్లు కానివ్వండి, బిలో క్లర్క్, గ్రూప్ 4 వాళ్ళు వర్కర్ కానీ అటువంటి వాళ్ళకి మనం ఎక్కువ చెప్పి వాళ్ళు మీరు చదువుకోండి, మీకు మంచి ఫ్యూచర్ వస్తుంది, మీకు ముందు మీకు ఏమంటారు ప్రమోషన్స్ వచ్చా, అటువంటి ఆఫీసుల్లో పోయి కూడా దీన్ని మనం ప్రొపగండా చేయాలి. తర్వాత బస్సులలో దీన్ని ప్రొపగండా చేసినప్పుడు విద్యార్థులు వస్తే అది ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చేయాలి. ఇంకొక విషయము, ప్రభుత్వం కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ వీళ్ళు నడిపిస్తే ఏ కోఆర్డినేటర్లు ఈ సంస్థ నడిపిస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరము రిమ్యునరేషన్ ఇచ్చేసి వాళ్ళు ఇంకా ప్రోత్సహించాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. గుర్తుకొచ్చింది, నేను మొన్న రీసెంట్ గా చాలా మంది ఏ కోఆర్డినేటర్ కలిసినప్పుడు గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏ కోఆర్డినేటర్కి గౌరవ రుసుము కూడా ప్రభుత్వం చెల్లిస్తలేదు.
మరి పిల్లలు అడ్మిషన్ ఫీజు కడితేనే వాళ్ళకి అడ్మిషన్ అవుతుంది కదా, అవును. డబ్బులు ఏమైతే లేవు, మరి ఎందుకు ఏ వాళ్ళకి అమౌంట్ ఇవ్వట్లేదు? నేను అందుకే అలాగే సబ్జెక్ట్ టీచర్లకు కూడా మీకు ఈ విషయం చెప్పా. ఏమని రిమ్యునరేషన్ ప్రభుత్వం కూడా ఇవ్వాలి అన్న దానికి ఉద్దేశం కూడా, అంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం కూడా నడిపిస్తున్న సమస్యలకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహించినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఇంకా అడ్మిషన్ తీసుకురావటం కానీ, బస్తీలలో కానీ ఆఫీసులలో పోయి వాళ్ళు ప్రొపగండా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను కూడా ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, ఎంత తొందరగా అంత వీలైతే అంత తొందరగా రెమ్యునరేషన్ టీచర్లకు కానీ ఏ కోఆర్డినేటర్లకు కానీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచస్పతి గారు, మా స్టూడియోకి వచ్చి ఇవాళ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఓపెన్ స్కూల్ విద్యార్థులకి ఉన్నటువంటి డౌట్స్ అని క్లియర్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ముందు ముందు వేరే యొక్క ఏ కాలేజ్ యొక్క ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో వీడియో నచ్చినట్టయితే, ఇంటర్వ్యూ నచ్చినట్టయితే శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.